హలో హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్న హెచ్పి వెహికల్, హిమాచల్ ప్రదేశ్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. ఇది ప్రెసెంట్ ఢిల్లీలో ఉంది. ఇది చూసుకున్నట్టయితే ఇన్నోవా క్రిస్టా 2.4V మాన్యువల్ అండి. 1,37,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 2019 మోడల్ బండి అయితే ఎక్సలెంట్ ఉంది. ఆల్ పేపర్స్ ఫోర్సులు అయితే ఉన్నాయి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు వెహికల్ అయితే అమ్ముతాం. మీకు కావాలనుకుంటే కింద అనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 13,75,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. ఫుల్ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే చూపిస్తా. చలో ఇక చూసుకోవచ్చు. కారు ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి. దీని కలర్ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్. హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు, 100% అయితే ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్స్టాల్ అయితే చేసినాయి. గ్రిల్ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. గ్రిల్ కూడా స్టీల్ క్రోమ్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉంది. ఫ్రంట్ లుక్ వచ్చేసి నెట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఏ గ్లాస్ ఏ పార్ట్ ఏది కూడా చేంజ్ అయితే చేయలేదు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి, నెట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్టయితే సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. లెవెల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. అపోలో టైర్స్ అయితే ఉన్నాయి. 4 సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది నెట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే లేదు. ఇది చూసుకున్నట్టయితే డస్ట్ ఉంది, అది క్లీన్ వాషింగ్ లో వెళ్ళిపోతుంది. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇది చూసుకున్నట్టయితే ఇన్నోవా క్రిస్టా 2.4V అండి, మాన్యువల్. నెంబర్ కూడా చూపిస్తున్నా. షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలంటే చెక్ చేయించుకోవచ్చు. రియర్స్ కెమెరా విత్ సెన్సార్స్, రియర్ బంపర్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉంది. మిగతా అంతా ఒరిజినల్ అయితే ఉంది. కలర్ చూసుకున్నట్టయితే బ్రౌన్జీ కలర్. ఇది కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే డోర్ వైజర్స్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి. 4 సీల్ టైర్లు ఉన్నాయి. అపోలో టైర్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. లెవెల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. 2 కీస్ అవైలబుల్ అయితే ఉన్నాయి. సెన్సార్ కీస్ అండి. లోపలికి వెళ్ళిపోయి మన వెహికల్ అయితే స్టార్ట్ చేసి మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా. పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది. క్రూజ్ ఉంటుంది, ఆడియో కంట్రోల్స్, నావిగేషన్ అయితే ఉంటుంది. ఓకే, చూసుకున్నట్టయితే మనకి 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఓవర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు. ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. సీట్ కవర్ చూసుకున్నట్టయితే కంపెనీ సీట్ కవర్స్ తోటి అయితే ఉంది. చూసుకోవచ్చు. ఇంతవరకు సీట్ కవర్ కూడా వేయలేదు. కంపెనీతో వచ్చిన సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. ఓకే, పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది. మాన్యువల్ అండి ఇది. ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 1,37,216 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్ అండి. స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. 7 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. రివర్స్ కెమెరా కూడా అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా హెచ్డి క్వాలిటీ తోటి అయితే ఉంది. సెన్సార్ లైన్స్ కూడా అయితే ఉన్నాయి. 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందలకి, రివర్స్ 6. గేర్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. క్లచ్ కూడా చూసుకోవచ్చు. క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా, రివర్స్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండ్, బ్లూటూత్ కనెక్టింగ్స్ అయితే ఉన్నాయి. క్లస్టర్ కంట్రోల్స్ అయితే రైట్ సైడ్ లో ఉన్నాయి. చూసుకోవచ్చు. క్రూజ్ వచ్చేసి స్టీరింగ్ కింద ఉంది. క్రూజ్ కూడా అయితే ఉంది. ఓకే, మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా. ఒక నిమిషం. ఓకే, మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా. బానెట్ కోల్ది, బానెట్ 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 ఓకే, చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేషెంట్ తోటి అయితే నాన్ యాక్సిడెంటల్. బానెట్ కి పాన్ అయితే పెట్టలేదు. బానెట్ అయితే ఒరిజినల్ ఉంది. కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రఫ్ లేదు. 2025 బ్యాటరీ అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్, ఒరిజినల్ అయితే ఉంది. ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఎక్కడ రస్ట్ లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఇంజన్ లో ఎవరు పాన్ అయితే పెట్టలేదు. గేజ్పులో కూడా చూపిస్తున్నా, చూసుకోవచ్చు. బ్యాక్ కంప్రెసర్, ఆయిల్ చెమ్మ అలాంటిది అయితే ఏం లేదు. చూసుకోవచ్చు. 7 సీటర్ వెహికల్స్ అండి ఇది. బకెట్ సీట్లతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు. బకెట్ సీట్లతో అయితే వస్తుంది. సెంట్రల్ ఏసీ ఉంటుంది. సెంట్రల్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. విత్ ఆంబియన్ లైటింగ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది. రూఫ్ కి కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. దీని బూట్ చూసుకున్నట్టయితే
కొంచెం స్పేస్ కొంచెం తక్కువనే ఉంటుంది. సీట్లు ఫోల్డ్ చేస్తే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. బూట్ చూసుకోవచ్చు, బూట్కి అయితే ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు, ఇక్కడ రష్ కూడా లేదు చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్ బూట్ అయితే. ఇది కూడా గట్టిగా వేయద్దు, వి వర్షన్లో కూడా డోర్ గట్టిగా వేయద్దు, డిక్కి అదే లాక్ అయిపోతుంది చూసుకోవచ్చు. ఇంకా లాక్ ఉంటుంది. స్టెపెన్ చూసుకోవచ్చు, స్టెపెన్ కూడా 50% స్టెపెన్ అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఏ బిడింగ్ కూడా చేంజ్ చేయలేదు, ఏ డోర్ కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు. ఆల్ ఒరిజినల్ గ్లాసెస్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్కి కూడా పాన్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, రివర్స్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, క్రూజ్ అయితే ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే 2019 2.4V మాన్యువల్ అండి, బ్రౌన్స్ కలరు. ఇది ప్రజెంట్ ఢిల్లీలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 1,37,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 13,75,000 రూపాయలు చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదండి, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. వీడియో చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, జై హింద్.